మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ తన భూమి విషయమై ప్రజావాణిలో కలెక్టర్కు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టినట్లు తహసీల్దార్ శ్రీనివాస్చారి తెలిపారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గల రైతులను పిలిపించి వారితో వివరాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాతురి దయాకర్ గౌడ్, మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, నాయకులు గడ్డమిది నర్సింలు, చిట్యాల యాదయ్య పలువురు రైతులు పాల్గొనడం జరిగింది. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ చారి ఏటు టీవీ మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదురాలు వెంకటమ్మతో కలిసి మోకాపైకి రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించడానికి వెళ్లడం జరిగిందని, అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమి నువ్వు ఎప్పుడైనా చూసినావా దున్నినట్టు? ఆమె నేను చిన్న ఉన్నప్పటి నుంచే అక్కడ నుంచి కానీ పిల్లలు ఇప్ప చెట్టు ఉన్నది, ఇప్ప చెట్టు కూడా మా పోతులు కదా చచ్చిపోయి ఈరోజు పోతంశెట్టిపల్లి గ్రామ శివార్లో చిన్న ఎంక్వైరీ గురించి, ల్యాండ్ ఇష్యూ గురించి శ్రీమతి వెంకటమ్మ, మసీదుపల్లి వెంకటమ్మ అని ఆమె ప్రజావాణిలో చాలాసార్లు దరఖాస్తు ఇస్తుంది. ఆమె యొక్క పిటిషన్ను కూడా గతంలో విచారణ జరిగినాము. అయినప్పటికీ కూడా మరి ఒక మారు గ్రామంలో విచారణ చేద్దాము, పూర్తి స్థాయిలో విచారణ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఆమె పదే పదే కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ గ్రామంలో విచారణ చేస్తే ఆమె చెప్పడము 2004 సంవత్సరంలో నేను ఒకసారి భూమిని దున్నినానని చెప్తుంది. వాస్తవంగా ఎక్కడ దున్నుతుంది ఏంది అనేది గ్రామంలో విచారణ చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఎవరు కూడా ఆమె దున్నలేదు, ఆమె నా చుట్టుపక్కల కూడా ఎన్నడూ కూడా చూడలేదు, మేము దున్నినట్టు కూడా మాకు తెలియదు అని అంటున్నారు. మరి ఆమె దున్నిన భూమిని కూడా నేను చూపిస్తానని మాకు చెప్పడం జరిగింది. మరి దాని మీద సర్వేర్ గారికి కూడా చెప్పాను. ఆ సర్వే నెంబర్ ఏముంది, ఆమె ఎంత భూమిలో దున్నినట్టుగా తెలుస్తుంది, ఏంటి ఇంత విషయాలు అవి కూడా కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. ఆ పూర్తి స్థాయిలో ఆ యొక్క సర్వే రిపోర్టు అన్నీ కూడా తీసుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుందని మీకు చెప్పండి.